Hello all, this is Srikanth from Skill Design. I hope everybody is doing good. సో ఈ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్స్ గురించి ఒకసారి బ్రీఫ్ చేద్దామని నేను యాక్చువల్లీ వీడియో షూట్ చేస్తున్నానండి. అంటే ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరు, ఎటువంటి ప్రాజెక్ట్స్ మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, అసలు ప్రాసెస్ ఏంటి అనేది చాలా డౌట్స్ వస్తున్నాయి స్టూడెంట్ దగ్గర నుంచి. సో ప్లీజ్ పే అటెన్షన్, జస్ట్ 2 minutes వీడియో. ఓకే, skill desires short-term internships in association with AICT as well as APSHI. So AICT తోటి APSHI రెండింటితో అసోసియేట్ అండ్ we made an MOU also. So we are official from both organizations. So coming to the as main agenda, exclusively we are initiating these programs, APSHI as well as AICT, to help freshers to gain industry oriented knowledge. That is the main agenda of this internship. It may be long term or short term. ఓవరాల్గా 50+ ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి. అవుట్ ఆఫ్ 50, 32 ఇంటర్న్షిప్స్ ఆర్ లైవ్ ఇన్ యాప్షీ పోర్టల్ విచ్ గివ్స్ ఇండస్ట్రీ ఓరియంట్ నాలెడ్జ్ అలాంగ్ విత్ సర్టిఫికేషన్. అంటే అవి ఏం కోర్సెస్ ఏంటి అంటే, ఇంజనీరింగ్ అయితే ఏముంటాయి, డిగ్రీ అయితే ఏముంటాయి, ఒకసారి డీటెయిల్గా ఒకసారి చూద్దామండి. పాయింట్స్ వచ్చాడు. ఫస్ట్ ఐ విల్ డిస్కస్ విత్ ద ఇంజనీరింగ్ కోర్సెస్. ఇంజనీరింగ్ ఏదో ఒక 2 to 3 ప్రోగ్రామ్స్ కాకుండా మేమేం చేసామంటే, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక 4 to 5 ప్రోగ్రామ్స్ తీసుకొని, అంటే ఆ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఆ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా ప్రోగ్రామ్స్లో ఎన్రోల్ అయ్యే విధంగా. ఫర్ సపోజ్ ఈసీ స్టూడెంట్స్ అయితే ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, విఎల్ఎస్ఐ, పీసీబీ డిజైన్. మెకానికల్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్, 3D ప్రింటింగ్, ప్రొడక్ట్ డిజైన్, సాలిడ్ వర్క్స్. సివిల్ బిల్డింగ్ ప్లానింగ్ యూజింగ్ ఆటోక్యాడ్, స్టాట్ ప్రో, రివీట్, ఈటాబ్స్. సిఎస్ఐటి స్టూడెంట్ ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. Whereas electrical students, solar, substation, AutoCAD, industrial automation and electric vehicles. సో నియర్గా ఇంజనీరింగ్కి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సింక్ అయ్యే విధంగా ప్రోగ్రామ్స్ మేము పెట్టామండి. ఏ స్టూడెంట్ దేంట్లో ఒక కోర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కోర్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే సాఫ్ట్వేర్, బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ దే కెన్ చూస్ ద కోర్స్. వేరేస్ కమింగ్ టు ద డిగ్రీ కోర్సెస్, డిగ్రీ వాటికి టోటల్ 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఒకటి దీంట్లో బీబీఏ, బీబీఎం వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి హెచ్ఆర్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్. వేరే సైన్స్ స్టూడెంట్స్కి ఏమో మెడికల్ టర్మినాలజీ. కామర్స్ వాళ్ళకి వచ్చేటప్పటికేమో మనకి అకౌంట్స్, గూడ్స్ అండ్ సర్వీస్ అండ్ ట్యాక్స్. మనకి కంప్యూటర్స్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో హెచ్ఆర్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, మెడికల్ టర్మినాలజీ, జిఎస్టీ, కంప్యూటర్స్, ఏఐ. సో దీస్ ఆర్ ద ప్రోగ్రామ్స్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ live in official APSHI portal. So coming to the next slide, ఇవన్నీ ఎవరు చెప్తారు సార్ యాక్చువల్గా? హూ ఆర్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ స్కిల్ డిజైర్ ప్లాట్ఫామ్, హూ ఆర్ టీచింగ్? యాక్చువల్లీ యాజ్ ఐ మెన్షన్, చూడండి 32 ప్రోగ్రామ్స్ కంప్లీట్గా ఉన్నాయి. ఏ ప్రోగ్రామ్కి ఎవరు, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి. గత 6 years నుంచి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఫ్యాకల్టీస్ వర్కింగ్ విత్ అస్. ఇప్పుడు మా దగ్గర కంటెంట్ క్యూరేషన్ అయినా, కంటెంట్ డెలివరీ, టోటల్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ ఎండ్ టు ఎండ్ విల్ బి డన్ బై దీస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఐ కెన్ సే స్ట్రాంగ్లీ. ఇప్పుడు లాస్ట్ టైం కూడా అంటే లాంగ్ టర్మ్ ఎగ్జిక్యూట్ చేసాం విత్ గుడ్ కౌంట్. మాకు సపోర్ట్ రిలేటెడ్, టైమింగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చింది కానీ స్టూడెంట్ దగ్గర నుంచి, ట్రైనింగ్ రిలేటెడ్ నాట్ ఈవెన్ సింగిల్ రిమార్క్, 0 రిమార్క్స్ కంప్లీట్గా. ఎస్, అండ్ దట్టు అసలు ఈ సెషన్స్ కంటెంట్ కూడా ఎలా ప్రిపేర్ చేసామంటే, వి అజ్యూమ్డ్ స్టూడెంట్ హ్యావ్ 0 knowledge అండ్ పర్టికులర్ డొమైన్. వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్ బిగినర్ లెవెల్. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా మేము అలాగే హింట్ ఇచ్చాం, అండ్ వాళ్ళు ప్రిపేర్ చేసే కంటెంట్ కూడా అలాగే డిజైన్ చేశారు కంప్లీట్గా. దిస్ టైం ఇంకా బెస్ట్గా అందులోనూ టీచ్ చేసే విధానం కూడా ఎలా ఉందంటే అండి, యాక్చువల్గా మిక్స్డ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్డ్ కేటగిరీలో ఉంది. యాక్చువల్లీ ఎవరైనా స్టూడెంట్ వచ్చి కొంచెం రూరల్ ఏరియాలో వాళ్ళకి ఆ టర్మినాలజీ అర్థం కాకపోతే ఆ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇచ్చే విధంగా ఇలా తీసుకొస్తున్నాం యాక్చువల్ వే ఆఫ్ డెలివరీ. ఓకే, టోటల్ 32 ప్రోగ్రామ్స్, టోటల్ కోర్సెస్ అండ్ 32 ఎక్స్పర్ట్స్. సీ దేర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. అండ్ ఇంకోటి థింగ్ అండి, యాక్చువల్గా ఎవరైనా కాలేజ్ ఫ్యాకల్టీస్ ఒకవేళ సార్ మేము చూస్తాము మీ ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు ఏంటి, కంప్లీట్గా దిస్ ఈజ్ ఫ్రీ. అంటే ఫ్యాకల్టీస్ దోజ్ హూ వాంట్ టు చెక్ దిస్ ప్రోగ్రామ్, దోజ్ హూ వాంట్ టు లర్న్, మీరు డైరెక్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. మీకు ఫ్రీగా కోర్స్ యాక్సెస్ ఇస్తాము డైరెక్ట్గా. యూ కెన్ చెక్ ఇట్ కంప్లీట్గా. ఓకే, కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఫ్యాకల్టీస్. ఓకే,
కమింగ్ టు ప్రాజెక్ట్స్, ఇదేదో యాక్చువల్గా మేము థియరీ సెషన్స్ చెప్పి ఎగ్జిక్యూట్ చేసే విధానం కాకుండా మేము ఎలా తీసుకొచ్చామంటే అండి యాక్చువల్లీ కంటెంట్ మొత్తాన్ని పిల్లలకి ఎలా ఉండాలంటే ఒక ఇండస్ట్రీలోకి నేర్చుకుంటే అంటే ఎలా ఉండాలంటే స్టూడెంట్ వచ్చి ఇండస్ట్రీలో పనిచేస్తే ఏదైతే ఫీల్ వచ్చిందో అటువంటి టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ టు గెయిన్ ఇట్. మేమేం చేసాము, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 6 వీక్స్ లేకపోతే 4 వీక్స్ ఈ ప్రోగ్రామ్ ఉంటాయి అంటే లైవ్ సెషన్స్, ఒక్కో వీక్ ఒక్కో ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ కూడా ఏదో థియరీ అలా కాకుండా రియల్ టైంలో ఒక ఎంప్లాయ్ ఆఫీస్లో ఉంటే ఏదైతే చేస్తాడో అటువంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, స్మాల్ ప్రాజెక్ట్స్ ఇక్కడ మేము ఎగ్జిక్యూట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐఓటీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఓటీ ఉందండి, స్మార్ట్ అగ్రికల్చర్ సిస్టమ్, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వెల్స్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఉంది, డేటా స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ అండ్ ఫోర్కాస్టింగ్. సపోజ్ ఇప్పుడు రేవిట్ సివిల్ స్టూడెంట్స్ ఉన్నారు, సివిల్ స్టూడెంట్స్ ఈ రెసిడెన్షియల్ ప్లాన్, విల్లా ప్రాజెక్ట్, కమర్షియల్ బిల్డింగ్, ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఏంటంటే రియలిస్టిక్, ఏదో థియరీ ప్రాజెక్ట్స్ అలా కాకుండా స్టూడెంట్ ఇక్కడికి వచ్చి హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ నేర్చుకుంటున్నారు అంటే ఎలా ఉండాలంటే నేను కంపెనీలో ఉండి పనిచేస్తే ఎటువంటి టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతాడో అటువంటి టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ టు గెయిన్ ఇన్ స్కిల్ డిజైర్ ప్లాట్ఫామ్. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. మీరు చూడండి, ప్రతి టాపిక్కి 5 ప్రాజెక్ట్స్. వి ఎగ్జిక్యూటెడ్ ఇన్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్స్. ప్రతి టాపిక్ చూడండి, ఇట్స్ ఆన్ ద పేపర్ అఫీషియల్లీ. నౌ ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ కూడా ఇంకొక 5 ప్రాజెక్ట్స్ యాడ్ చేయబోతున్నాం కంప్లీట్గా. ఇవన్నీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ లైవ్కి వచ్చి 1 మంత్ ఆల్మోస్ట్ 4 వీక్స్ 6 వీక్స్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు విత్ హ్యాండ్స్ ఆన్. కొన్ని చోట్ల కిట్ కూడా అవసరం అవుతుందండి. వీఆర్ ప్రొవైడింగ్ కిట్స్ ఆల్సో లైవ్లో మామూలుగా ఫ్యాకల్టీస్కి. సో స్టూడెంట్ చెక్ ఇట్. ఈ ప్రాసెస్లో ఏదైనా సాఫ్ట్వేర్స్ ఏదైనా అవసరమైనా కానీ స్టూడెంట్ వర్షన్ ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉంటాయో ఆ స్టూడెంట్స్ వర్షన్ ఫ్రీగా సాఫ్ట్వేర్స్ వీఆర్ ఓన్లీ ప్రొవైడింగ్. సో మొత్తం 32 కోర్సెస్కి యూ కెన్ చెక్ ఇట్. ఎవ్రీ టాపిక్ 5 ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిక్ వెహికల్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, 3D ప్రింటింగ్. సో టోటల్గా మొత్తం 32 into 5 160 ప్రాజెక్ట్స్ మేము ఎగ్జిక్యూట్ చేసామండి లాస్ట్ టైం. నౌ 5 more న్యూ ప్రాజెక్ట్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ టైం. సో టోటల్ 10 ప్రాజెక్ట్స్ అవుతాయి కంప్లీట్గా. అసలు స్టూడెంట్ అసలు ఎండ్లెస్ అండి. ఆ స్టూడెంట్ నేర్చుకోవాలి అనుకుంటే అసలు ఇవి మొత్తం ప్రాపర్గా నేర్చుకుంటే దట్ ఈస్ సఫిషియంట్ టు క్రాక్ ఎనీ కంపెనీ ఇంటర్వ్యూస్. ఇట్ మే బి సాఫ్ట్వేర్ ఆర్ కోర్. That much of knowledge they can gain it here. Okay, yeah. Whereas coming to the innovate projects and feedback, అంటే యాక్చువల్గా ఎందుకు డీటెయిల్గా చెప్తున్నానంటే అండి, యాక్చువల్ అనుకుంటారు ఏదో థియరీ చేసి చెప్పేది రికార్డింగ్ వదిలేస్తున్నారు, అలా కాకుండా ఏంటంటే రికార్డింగ్స్ మా దగ్గర చాలా స్మాల్ పోర్షన్ అండి. ఏదో ఒక 1 week 2 weeks స్టూడెంట్ ఏదో ఆ థియరీ సెషన్స్ బేసిక్ సెషన్స్ నేర్చుకొని దే హ్యావ్ టు కమ్ టు లైవ్. ఆ రియల్ టైంలో ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. కమింగ్ టు ఫీడ్బ్యాక్ అండి, లాస్ట్ టైం ఎవ్రీ 15 daysకి ఒకసారి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసాం. అవుట్ ఆఫ్ 5 4.3 రేటింగ్ వి గాట్ ఇట్. అంటే ఆ రేటింగ్ చెప్తున్నాను 5కి ఎందుకు తగ్గింది అంటే యాక్చువల్గా ఆ వస్తున్న క్వైరీస్ కొంత మాకు సార్ సెషన్ లింక్ రాలేదు, సార్ మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ కాలేదు, సార్ మాకు రిపోర్ట్ ఇంకా రాలేదు, లైక్ దిస్ జనరల్ క్వైరీస్ ఆ సపోర్ట్ రిలేటెడ్ వాటిలో కొంచెం ఒకేసారి కౌంట్ యూజ్ అయ్యేటప్పటికి కొంచెం గ్యాప్ వచ్చిందండి యాక్చువల్ లాస్ట్ టైం. బట్ ఈసారి అటువంటి ఇబ్బంది ఏం లేదు. వీ కెప్ట్ డెడికేటెడ్ కస్టమర్ సపోర్ట్ టీమ్. జస్ట్ ఒక క్లిక్ తోటి ఆటోమేటిక్గా విత్ ఇన్ మినిట్స్ స్టూడెంట్స్ రిప్లై వచ్చేసింది దిస్ టైం. ఓకే, ఈ ఫీడ్బ్యాక్ ఈసారి షార్ట్ టర్మ్కి ఎవ్రీ 10 daysకి ఒకసారి కలెక్ట్ చేసుకుంటామండి. అండ్ లాస్ట్ టైం కొన్ని కాలేజ్లో అడిగినాయి, ఒకవేళ ఫీడ్బ్యాక్ ఒకసారి ఏదైనా కాలేజ్ వాళ్ళు చెక్ చేస్తామన్నా వీఆర్ రెడీ టు సబ్మిట్ కంప్లీట్గా రైట్గా ఎక్సెల్ షీట్లు కలెక్ట్ చేసి మీకు చేస్తాం. ఓకే, నెక్స్ట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ట్రైనింగ్స్ అంటే ఎవ్రీ సాటర్డే ఇప్పుడు మండే టు ఫ్రైడే లైవ్ సెషన్ జరిగితే సాటర్డే ఎలా ఉంటుంది అంటే ఆ వీక్లో నేర్చుకున్న దానికి మేము ఒక క్విజ్ లాగా పెడతామండి. జస్ట్ టు ట్రాక్ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్, అంటే ఎలా నేర్చుకుంటున్నాడు, ఏంటి అవుట్కమ్ ఎలా ఉంది, లైక్ దట్ టు ట్రాక్. 4 quizzes లైక్ కంప్లీట్గా ఉంటాయి ఎవ్రీ సాటర్డే. ట్రైనింగ్ చివరికి వచ్చేటప్పటికి 2 grand assessments. ఎవ్రీ అసెస్మెంట్కి 50 questions ఉంటాయి, 50 marks. ఇవి కాలేజీగా డైరెక్ట్గా సబ్మిట్ చేస్తాం, కాలేజీ వాటి యూనివర్సిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. 2 grand assessment and followed by certification. This is the general process. నెక్స్ట్ రిపోర్ట్స్. ఇప్పుడు మా దగ్గర ఉన్న 32 ప్రోగ్రామ్స్కి మేమేం చేసామంటే సపోజ్ ఇప్పుడు డేటా సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్, డేటా సైన్స్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏంటి, ఏ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు కంప్లీట్గా ఒక రిపోర్ట్లో, ఒక శాంపిల్ రిపోర్ట్ లాగా మేము ఒక శాంపిల్ డాక్యుమెంట్ రిపోర్ట్ లాగా ఇస్తాం ప్రతి టాపిక్కి. ఇంకా స్టూడెంట్స్ దాన్ని ఒక ఫైన్ ట్యూన్ చేసుకొని యాజ్ పర్ అకాడమిక్ నామ్స్ ఎలా అయితే ఉంటాయో దాన్ని మీరు సబ్మిట్ చేసుకుంటారు డిపార్ట్మెంట్లో.
దిస్ how it works. సో టోటల్ 32 ప్రోగ్రామ్స్కి 32 రిపోర్ట్స్ అలాంగ్ విత్ డీటెయిల్డ్ ఏం నేర్చుకున్నారు, ఏం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు, లైక్ దట్. ఓకే. అండ్ లాస్ట్ టైం ఆల్మోస్ట్ 319 కాలేజెస్ పార్టిసిపేట్ చేసినాయండి లాంగ్ టర్మ్కి. దిస్ టైమ్ లెట్ సీ వీఆర్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ కౌంట్. ఓకే సార్. అండ్ కమింగ్ టు ద డెలివరబుల్స్ అంటే మా సైడ్ నుంచి యాక్చువల్గా స్టూడెంట్కి విచ్ ఆర్ కాలేజీకి సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ అసెస్మెంట్ అని చెప్పి మాక్ టెస్ట్ అసెస్మెంట్, అటెండెన్స్ ట్రాకింగ్, ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ అండ్ రిపోర్ట్స్. దీస్ ఆర్ ద డెలివరబుల్స్ టు ద స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ కాలేజ్. ఓకే, దీస్ ఆర్ సమ్ శాంపిల్ సర్టిఫికేట్స్ ఫర్ ద ఇంటర్న్షిప్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్ హియర్ వన్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్. అంటే ఇదే నెంబర్ యాక్చువల్గా మీరు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ మొత్తానికి ఇచ్చేసి సపోజ్ కాల్ 1000 మంది ఉంటే 1000 మంది ఒకేసారి కాల్ చేస్తే మాకేంటి మేము ప్యానిక్ అయిపోతాం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్స్ ఆర్ నోడల్ ఆఫీసర్స్ స్టూడెంట్ అంటే మీరు మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో ఉండండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ అంటే ఒకళ్ళు ఫోన్ చేస్తే డీటెయిల్ డిస్కస్ చేసి అక్కడ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. ఒకేసారి ఒక 100 మంది మాకు కాల్ చేస్తే మాకు అంటే అక్కడ ఇష్యూ రిజాల్వ్ కాకుండా మేము ప్యానిక్ అయిపోతాం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ మీరు ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్స్ కానీ ఫ్యాకల్టీస్ కానివ్వండి లేకపోతే నోడల్ ఆఫీసర్ కానివ్వండి, ఏ చిన్న ఇష్యూ ఉన్నా ప్లీజ్ కాల్ టు శరణ్య. ఎస్, బట్ ప్లీజ్ డోంట్ షేర్ దిస్ నెంబర్ విత్ డైరెక్ట్లీ విత్ ద స్టూడెంట్స్. వీఆర్ రిక్వెస్టింగ్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. లెట్ us see, and all these sessions are starting from May 15th. ఈ కమింగ్ వన్ వీక్ 2 weeks డైరెక్ట్ రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. లైవ్ సెషన్స్ వి స్టార్ట్ ఫ్రమ్ ద June 3rd. కంప్లీట్ హోల్ జూన్ మంత్ అంతా కంప్లీట్ లైవ్ సెషన్స్ ఉంటాయి అలాంగ్ విత్ ద హ్యాండ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్, ఫాలోడ్ బై అసెస్మెంట్స్ ఉంటాయి అండ్ ఫాలోడ్ బై సర్టిఫికేషన్ అలాంగ్ విత్ ద రిపోర్ట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్.